హాయ్ ఫ్రెండ్స్, మనమైతే తూప్రాన్ మండలంలోని ఇందిరమ్మ నమూనా ఇంటి దగ్గరనైతే ఉన్నాము. సంవత్సరం కింద ఈ వీడియో తీసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా ఛానల్లో ఇదే హైయెస్ట్ వ్యూస్ అనమాట. చాలామంది ఇందిరమ్మ ఇల్లు రావడంతో వెతుకుతున్నారు ఇన్ఫర్మేషన్ కోసము. ఇదైతే చాలా బాగా అయితే నిర్మించారు. 5 లక్షల లోపు అయితే దీన్ని నిర్మించడం అయితే జరిగింది. చాలామంది ప్రభుత్వం నుంచి వచ్చే 5 లక్షలతో పాటు కొద్దిగా వాళ్ళు కూడా అమౌంట్ వేసుకొని చాలా మంచిగా అయితే నిర్మిస్తున్నారు. మన ఛానల్లో అయితే చూసేయచ్చు, చాలా వీడియోలు అయితే పోస్ట్ చేశాను. అందుకే ఇక్కడికి వచ్చి అయితే తీస్తున్నాను. సంవత్సరంలో నాకు మంచి రెస్పాన్స్ వచ్చిన వీడియో కాబట్టి మళ్ళీ ఒక్కసారి అయితే గుర్తు చేస్తున్నాను. మొత్తం బ్యాక్ అండ్ ఫ్రంట్ అయితే చూసేయండి. ఇంటికైతే తాళం వేసి ఉందన్నమాట, నమూనా హౌస్ కాబట్టి లోపలికైతే వెళ్ళి చూపిస్తలేదు. ఇక బయట నుంచి అయితే మీరైతే లుక్ వేసేయండి. పైన ట్యాంక్ కూడా నిర్మించడం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే లుక్ అయితే ఈ విధంగా నిర్మించారు. చాలా బాగున్నది. లోపలైతే మన వీడియో కూడా చూడొచ్చు. దాంట్లో ఒక హాలు, ఒక కిచెను, ఒక బెడ్రూమ్ తోటి అయితే నిర్మించింది. బయట వాష్రూమ్ ఏరియా ఉంది. లోపల కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నదనమాట. చాలా మంచిగా ఉన్నది. దీనిదైతే చాలా మంచి నిర్మాణం అయితే చేసారు. మీరు కూడా ఎట్లా నిర్మిస్తారో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖర్చు కూడా ఎంత అవుతుందో చేయండి. చాలామంది అయితే అడుగుతున్నారు ఎంత ఖర్చు వస్తుంది, దీని కొలతలు ఏందని. మీరైతే ఎట్లా కడుతున్నారు అనేది కూడా మనం మెన్షన్ చేయండి, మనకు తెలుస్తుంది. ఎవరైనా కట్టేవాళ్ళు ఉంటే కడతారనమాట అదే కొలతల్లో. ఇప్పుడు కొత్తగా రూల్స్ వచ్చినాయి కదా, ఆ రూల్స్ ఏందో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ రూల్స్ గురించి అప్లోడ్ అయితే చేస్తాను. చాలా మంచిగా అయితే రెస్పాన్స్ ఇస్తున్నా. మీకైతే నా తరపు నుంచి కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.